ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలన విషయం వెలుగు చూసింది. పోలీసుల విచారణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. 2022 అక్టోబర్లో జరిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేసినట్లు దర్యాప్తు టీం గుర్తించింది. వారి సంభాషణలు విని ప్రణీత్ రావు గత ప్రభుత్వాన్ని అలర్ట్ చేసినట్టు తెలుస్తోంది. 4 ఎమ్మెల్యేల సాయంతోనే ఆ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం స్టార్ట్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఎమ్మెల్యేలను ట్రాప్ చేసేందుకు రాధాకిషన్ అండ్ కో ముందు రోజే అక్కడికి వెళ్లి సీసీ కెమెరాలను అమర్చినట్టు తెలిసింది. సీసీ కెమెరాలు, మైక్లు సమకూర్చిన టీంలో ఎస్ఓటీ, టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఉన్నట్లు దర్యాప్తు టీం గుర్తించింది. త్వరలో వారిని సైతం విచారించే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలుకు కర్త క్రియలుగా పోలీసు అధికారులు వ్యవహరించినట్టు స్పష్టమవుతోంది. ఎమ్మెల్యే కొనుగోలు ఎపిసోడ్లో విఎల్ సంతోష్, తుషార్ కోసం ఓ స్పెషల్ టీం స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ, కేరళ వెళ్లినట్లు విచారణలో తేలింది. ఈ కేసు కోసం 4 ఎస్ఐబీ అధికారులు బీఆర్ఎస్ నేతకు చెందిన ప్రత్యేక విమానాన్ని అక్రమంగా ఉపయోగించినట్లు దర్యాప్తు టీం గుర్తించింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆ ఫ్లైట్ ఓనర్ను విచారిస్తారని తెలుస్తోంది. అయితే ఆ స్పెషల్ ఫ్లైట్లో వెళ్లిన పోలీసు అధికారులు ఎవరన్న దానిపై ఎంక్వైరీ టీం ఆరా తీస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 6 రోజుల పాటు నాంపల్లి కోర్టు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. చంచల్గూడ జైలు నుంచి రాధాకిషన్ ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు బంజారాహిల్స్ పీఎస్ కు తరలించారు. ఇప్పటికే ఈ కేసులో రాధాకిషన్ రావు అనేక విషయాలు చెప్పారు. తాజా కస్టడీతో మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉందని దర్యాప్తు టీం భావిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి రాధాకిషన్ రావును 7 రోజుల పాటు నాంపల్లి కోర్టు కస్టడీకి అనుమతించింది. కొద్ది నిమిషాల క్రితమే నాంపల్లి కోర్టు అనుమతితోటి చెంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకొని ఉస్మానియా హాస్పిటల్కి తరలించి అక్కడ వైద్య పరీక్షల అనంతరం నేరుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కూడా తరలిస్తున్నారు. మరికొద్దిసేపట్లో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్ రావును కూడా విచారించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ 7 రోజుల కస్టడీలో భాగంగా అంటే ఈ నెల 10వ తారీఖు వరకు కూడా అతను విచారించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి సమయంలో కొంతమంది వ్యాపారవేత్తలను బెదిరింపులకు దిగడం కావచ్చు, ముఖ్యంగా ప్రతిపక్ష నేతలు ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళ కదలికలపై నిఘా పెట్టాడనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు మనం చూస్తున్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లోనే ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక ఈ కేసులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మొదటిసారిగా తెరపైకి వచ్చిందని చెప్పాలి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించినటువంటి అంశం పైన గతంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కూడా స్వయంగా ఆ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి నందకుమార్ స్వయంగా డీజీపీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎమ్మెల్యేలతో పాటు తన యొక్క ఫోన్ కూడా ట్యాప్ అయ్యింది, దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించాలంటూ కూడా తను డీజీపీకి కూడా కోరడం జరిగింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి రావడంతో ఎమ్మెల్యేల కొనుగోలు కోసం మరోసారి తెరపైకి వచ్చింది అనేది కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఇక తుషార్ కావచ్చు, బిఎల్ సంతోష్ కోసం అప్పటి సిట్ అధికారులు కావచ్చు, కొంతమంది ఐపీఎస్ అధికారులు కూడా ఒక స్పెషల్ ఫ్లైట్లో కేరళ వెళ్ళినట్లు గుర్తించడం జరిగింది. వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. కేరళ వెళ్ళినటువంటి సమయంలో అక్కడ తుషార్ని కావచ్చు, బిఎల్ సంతోష్ను అరెస్ట్ చేయడం కోసమే వీళ్ళు స్పెషల్ ఫ్లైట్ను ఉపయోగించారు. ఆ ఫ్లైట్కి సంబంధించినటువంటి యజమానిని కూడా కస్టడీలోకి తీసుకొని లేదా నోటీసులు జారీ చేసి విచారణ జరపాలనేది ప్రస్తుతం దర్యాప్తు బృందం భావిస్తుంది. కాబట్టి 1-2 రోజుల్లో ఆ కేసుకు సంబంధించినటువంటి అంశాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక గువ్వల బాలరాజు కావచ్చు, పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు, మిగిలినటువంటి మరో రేఖా కాంతారావు ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ ఫోన్ ట్యాప్ చేశారు. వాళ్ళు ఇతరత్ర పార్టీకి అంటే బీజేపీకి వెళ్లేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నటువంటి సమయంలోనే ఈ విధంగా ఎలాగైనా కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలతో అప్పటి ప్రభుత్వం చర్చించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోలేందుకు ముందస్తుగానే ఫామ్ హౌస్లో కెమెరాలు ఏర్పాటు చేయడంలో రాధాకిషన్ రావు టీంతో పాటు అప్పటి సైబరాబాద్లో ఉన్నటువంటి ఎస్ఓటీ టీం చాలా కీలక పాత్ర పోషించిందనేది ప్రస్తుతం పోలీసులు గుర్తించడం జరిగింది. ఇదంతా కూడా ఫోన్ ట్యాప్ చేయడం వల్లనే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అంతా కూడా వెలుగులోకి రావడం, ఎమ్మెల్యేలు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్న
ఉన్నారని, వారి సొంత ఎమ్మెల్యేలు ఇతరత్ర పార్టీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారనేటువంటి అంశాన్ని గుర్తించే ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందనేటువంటి అంశాన్ని ఇప్పుడు విచారణలో వెల్లడైంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ ఉంది కాబట్టి ఈ కేసును కూడా విచారించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం రాధాకిషన్ రావును మరికొద్దిసేపట్లో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి తరలించిన తర్వాత అతన్ని విచారణ జరిపితే మరికొన్ని అంశాలు బయటపడతాయనేది దర్యాప్తు బృందం అయితే భావిస్తుందని చెప్పుకోవచ్చు.